హాయ్ నమస్తే నేను మీ డాక్టర్ కృష్ణమేఘన ఆరాధ్య డెంటల్ క్లినిక్ జమ్మల్ మడుగు. చాలా మంది పేరెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మేడం మేము 2 times పిల్లలకి బ్రష్ చేస్తూ ఉన్నాం, అయినా కూడా వాళ్ళకి పళ్ళు పుచ్చిపోవడము మిగతా డెంటల్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి అనేసి. సో ఇవాళ మనం పిల్లల్లో వచ్చే డెంటల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి తెలుసుకుందాం. జనరల్ గా మనం పిల్లల్లో కామన్ గా చూసేది ఏంటంటే పళ్ళు పుచ్చిపోవటం. ఇది జనరల్ గా పిల్లలు సరిగ్గా బ్రష్ చేసుకోకుండా జంక్ ఫుడ్ ఎక్కువగా తింటాము, చాక్లెట్స్, బిస్కెట్స్, చిప్స్ ఇలాంటివి, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకునే వాళ్ళలో గమనిస్తూ ఉంటాము. ఇది కాకుండా మనం 2 నుంచి 3 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా పళ్ళు పుచ్చిపోయేదానికి కారణము బాటిల్ ఫీడింగ్ ఇవ్వడం అన్నమాట. బాటిల్ ఫీడింగ్ ఇచ్చే పిల్లల్లో వాళ్ళు బాటిల్ అనేది నోట్లో పెట్టుకొని అలాగే నిద్రపోతూ ఉంటారు, లేదంటే ఫీడింగ్ అయిన తర్వాత పళ్ళను అనేది క్లీన్ చేయరు. అందువల్ల మనం ఏం చేయాలంటే ప్రతిసారి ఫీడింగ్ అయిన తర్వాత సాఫ్ట్ క్లాత్ తీసుకొని పళ్ళని క్లీన్ చేయడం మంచిది. కొంతమంది పిల్లల్లో థమ్ సకింగ్ అంటే నోట్లో వేలు వేసుకునే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వల్ల పళ్ళు అనేది ఎత్తుగా రావటం, అలాగే పెదవు అనేది పైకి రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి పిల్లలకి మీ డెంటిస్ట్ హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ అనేది ఒకటి సజెస్ట్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి ఆ హ్యాబిట్ అనేది తగ్గిపోయి పళ్ళు అనేది కరెక్ట్ అవుతాయి. కొంతమంది పిల్లలకి పాల పళ్ళు అనేవి టైంకి ఊడిపోకుండా అలాగే ఉండిపోతూ ఉంటాయి. దీన్నే రీటైన్డ్ డెసిడ్యుయస్ టీత్ అంటాం అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఫ్యూచర్ లో పళ్ళు అనేవి వంకరగా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి 6 months ఒకసారి మీ డెంటిస్ట్ ని కలిస్తే పిల్లలకు ఒకవేళ ఇలాంటి టీత్ ఏమన్నా ఉంటే టైంకి ఇంటర్వ్యూన్ అయ్యి తీసేయడం జరుగుతుంది. సో కరెక్ట్ టైంకి పళ్ళు అనేవి కరెక్ట్ ప్లేస్ లో వస్తాయి. లేదు అంటే ఇంకా ఫ్యూచర్ లో వాళ్ళకి క్లిప్ ట్రీట్మెంట్ అవసరం పడే అవకాశం ఉంటుంది. మరి కొంతమంది పిల్లలకి టాన్సిలైటిస్, అడినాయిడైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి పిల్లల్లో హై ఆర్చ్ ప్యాలెట్, జా అనేది నేరో అవ్వటం, అలాగే నోట్ తో గాలి పీల్చుకోవడం, మౌత్ బ్రీతింగ్ లాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము. సో ఇలాంటి పిల్లల్ని ఫస్ట్ మీ పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవుతే ఈ అడినాయిడ్స్ కి మరియు టాన్సిల్స్ కి తగ్గించడానికి చూస్తారు. అలాగే మీ డెంటిస్ట్ ని కన్సల్ట్ అవుతే మౌత్ బ్రీతింగ్ తగ్గించడానికి ఓరల్ స్క్రీన్ అనేది సజెస్ట్ చేస్తారు. అలాగే ఈ మౌత్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి ఏమవుతుందంటే నోరు అనేది డ్రై అయిపోవడం వల్ల కూడా పళ్ళు పుచ్చిపోయే ప్రాబ్లం ఎక్కువగా చూస్తాం. గుర్తుంచుకోండి, యాజ్ ఎ పేరెంట్స్ మీరు మీ పిల్లలకి 2 times బ్రష్ చేయించడం, అలాగే ఎవ్రీ 6 months ఒకసారి మీ డెంటిస్ట్ ని కలవడం లాంటి హ్యాబిట్స్ అలవాటు చేస్తే వాళ్లకు జీవితాంతం వాళ్ళ పళ్ళని కాపాడిన వారు అవుతారు.